అల్లుడు అక్క అంత బాగానా? ఏం మంచి తమ్ముడా, ఇంటికత్త కోడలో గట్లా మాట్లాడింది, వాడు బాధపడుకుంటా కూర్చుంటాడా. అల్లుడు నీ కూడా మాట్లాడు చూసిన, అసలే నా మాట కూడా లేదు, మునికి ఎత్తాంది. ఇప్పుడు ఏం తప్పు చేసినా అని చెప్పేసి అట్లా అంటది మామయ్య. ఇటు నీ మాట ఉన్నది, మా మాట ఉన్నది, ఎవరి మాట కూడా ఇట్లా చెప్పు. అల్లుడు దానికి ఎట్లా మాట్లాడి నచ్చ చెప్తా కానీ ఎగ్జామ్ దగ్గరకు వస్తాను కానీ వయసు మంచిగా చదువుకో. అట్లా చెప్పు తమ్ముడా, ఏమైనా ఇంట్లో ఉంటలేడు, దాని గురించి ఆలోచించుకుంటా ఊకే తాగుతాడు. మామయ్య అని నా ఫ్రెండ్ తోటి నా వీడియో చూసినా నేమేమో అన్నది కదా, మరి అంకిత చూడు ఎవరి ఫ్రెండ్ తోటి ఇక ఫోటోలు తీసి స్టేటస్ పెట్టుకుంటాంది. సరే అల్లుడు నువ్వు దాని గురించి ఆలోచించకూడదు, ఇంటి వెనక దాని సంగతి చెప్తా కానీ నువ్వు ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టు. విద్యా నీకేం చెప్పినా, నీ ఫ్రెండ్ని కలవద్దని చెప్పినా కదా, మరేది కలిసినవే? నాన్న సంతోష్ నా ఫ్రెండ్, అందుకే నార్మల్ గా కలిసిన. ఆయన నేను కలిసిన విషయం నీకెట్లా తెలిసిందే? ఇప్పుడు నీ అకౌంట్ ఇంటికే వస్తాను, బావతో మాట్లాడతాను, ఫోటో దిగి పెడతానమాట కదా. ఆహా, నాకు ఇప్పుడు అర్థమైతుంది. బావని వాళ్ళ జూనియర్ మాట్లాడుతున్న వీడియో చూసి నేను బ్లేమ్ చేసినా కదా, అదే మనసులో పెట్టుకుని నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నాను నాన్న. కానీ నేను అలాగ అబద్ధాలు చెప్పలేదు కదా, అందరికి కన్వర్టెడ్ స్టేటస్ పెట్టుకున్నా. బిడ్డ బావ నీ గురించి ఏం తప్ప చెప్పలేదురా, నీకెట్లా ఫ్రెండో బావ కూడా అట్లా ఫ్రెండ్ అట. నాన్న నీకు ఇంకా బావ తెలియదు అర్థం కావట్లేదు అని ఆయన రెడ్ హ్యాండెడ్ దొరికిపోయాడు, దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ నాటకాలు ఆడుతున్నాడు. ఏమో బిడ్డ అల్లునైతే ఈ కన్సల్ట్ ఏమో నాకు ఈ విషయంలో బాగా బాధపడతాడు. అదే నాన్న, నీకు నీ అల్లుడు పడే బాధేమో కనిపిస్తుంది, కానీ నీ బిడ్డ పడే బాధ కనిపించట్లేదు కదా. అబ్బా సంతు, నిజంగా మా బావని చూస్తుంటే మస్తు కోపం వస్తుంది. ఎందుకు అంకిత, ఏమైంది? మొన్న మనం ఫోటో దిగి స్టేటస్ పెట్టుకున్నాం కదా సంతు, ఆ ఫోటో బావ చూసిండు, నాన్నకి ఏమేం చెప్పిండు, నాన్న వచ్చి నమ్మే సీరియస్ అవుతున్నాడు. అట్లా కాదు అంకిత, నీకు మీ బావ గురించి తెలుసు కదా, మళ్ళీ స్టేటస్ ఎందుకు పెట్టాలి చెప్పు? మనం ఫ్రెండ్సే కదా సంతు, ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టుకుంటే ఏమవుతుంది, అందరు పెట్టుకోవట్లేదా? అయినా మీ బావ సంజయ్తో తిరిగితే తప్పులేడు కానీ నువ్వు స్టేటస్ పెడితేనే తప్పైంది అట్నా? ఏమవుతుంది సంతు, అట్టుకైనా ఇప్పుడు మనం ఫోటో దిగి స్టేటస్ పెడదాం, ఏం చేస్తాడో చూద్దాం. మరదలు మళ్ళీ సంతకాంతో ఫోటోలు తీసి స్టేటస్ పెట్టిందిరా. ఏం మాట్లాడుతున్నావు రా మా తోడు? అరే నా కొడుకును వదిలేద్దురా. అరే ఈ ఫోటో మన ఊళ్ళో ట్యాంక్ దగ్గర దిగినట్టున్నారా, వెళ్దాం రా, అక్కడ నా కొడుకు ఉండాలేమని సంగతి చెప్తాం. ఇక మరదలు నేను కావాలని రెచ్చగొడుతుందిరా, లైట్ తీసుకోరా, వదిలేయాను. సరేరా, నా మరదలంటే కావాలని చెప్తాంది. మరి సంతుగాడు ఏందిరా, నా కొడుకు దాంతో ఎట్లా ఫోటోలు చూస్తాడు, ఎట్లా స్టేటస్లు పెడతారా, వాడిని బొక్కలు ఇద్దాం దారా. మీ మరదలు అక్కడ ఉన్నది అనుకో, మళ్ళీ వాడి ముందు నువ్వు కంట అవుతావురా. వాడు ఉంటారుగా దొరికినప్పుడు మా సంగతి చెప్తుంది. కంటైనా ఏం కాదురా, వాడిని మాత్రం వదిలిపెట్టదురా, నేను వెళ్తాను రా సూరి. అసలు నేను కోపం ఎక్కువ. అరే ఆవరా వేసి నేను కూడా వస్తాను. అంకిత అని నా ఫ్రెండ్ సంధ్యని కలిసినందుకు నువ్వు ఏదేదో అన్నావు, ఇప్పుడు నువ్వు చేసేది ఏంటిది మరి? నేనేం మీలాగా దొంగ మాటలు చెప్పలేదు బావా, నా ఫ్రెండ్ కాబట్టి ఫోటో దిగి స్టేటస్ పెట్టుకున్నా, ఇందులో తప్పేముంది? అంకిత నువ్వు ఎందుకోసం స్టేటస్ పెట్టు నాకు అర్థమవుతుంది, కానీ అరే నువ్వేంద్రా నా మరదతో ఫోటోలు దిగి స్టేటస్ పెట్టేంద్రా? బావా తను నా ఫ్రెండ్, నేను రమ్మంటే వచ్చిండు, నేనే ఫోటోలు దిగినా, నేనే స్టేటస్ పెట్టినా, అంటే నన్ను తను ఎందుకు అంటున్నావు? నువ్వు వాడిని రమ్మనుండేది, వాడు వచ్చినది. అరే నీకు నా మరదల గురించి తెలియదారా, నేను అది పెళ్లి చేసుకోబోతాను అని చెప్పేసి నువ్వెట్లా రాదు రమ్మంటే? బావా నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటా అన్నారు? మీ అమ్మతో చెప్పినా, మా నాన్నతో చెప్పినా, ఆఖరికి నీతో కూడా చెప్పిన చేసుకున్నాను. ఆయన ఇక్కడ ఎందుకు కూడా చేస్తున్నావు? ఎల్లు. అంకిత ఇట్లా ఎందుకు చేస్తున్నావు? అంకిత కావాలనే చేస్తున్నావు కదా, మనం బాధ పెట్టాలని చేస్తున్నావు ఇట్లా. సురేష్ నేనెందుకు మీ ఫ్రెండ్ కావాలని బాధ పెడతా? నీకు తెలియదు ఎన్ని అబద్ధాలు ఆడిండో. సరే అంకిత ఎవరు ఏదో చేసిండో అయిపోయింది, ఈ రోడ్డు మీద ఎందుకు చెప్పు, ఇంటికి పోయి మాట్లాడుకుందాం పాలి. సురేష్ మీ ఫ్రెండ్ బాగా వెనకేసుకొస్తున్నావు కదా, ఇక్కడ ఏం చేస్తలేను నేను, కావాలని గొడవ చేస్తున్నాడు మీ ఫ్రెండ్. నీతో కాదు అంకిత, అరే మంచి మరా చెప్తాను, నువ్వు ఇక్కడ వెళ్ళిపోతావా లేకపోతే తన్నులు తింటావా? ఎందుకు బా ఊకున్నాడు, ఎక్కువ మాట్లాడతాను, చెయ్యేసి చూడు. అంకిత నా గురించి మీ బావతో గొడవ ఎందుకు పడుతున్నావులే, నేనే వెళ్తే ఇక. సంతు మా బావ చెల్లమంటే ఇక్కడ నుంచి వెళ్ళాలా? అంటే మా బావ చెప్తే భయపడి వెళ్ళిపోతామా? భయపడు కాదు అంకిత, ఇక్కడ నాకంటే ఎక్కువ నీకు వాడే అయిందా, ఏమో వానికి సపోర్ట్ ఇచ్చుకుంటా మాట్లాడతాను. ఇక్కడ ఎక్కువ తక్కువ ఏం లేదు బావా, నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉంటా, నీకెందుకు? ఇదంతా కాదు అంకిత, నువ్వు నన్ను చేసుకున్నా చేసుకోపోయినా నువ్వు నా మామ బిడ్డవు, నీకు నీ భావనైతా, నా ముందే నువ్వు అట్లా కొంత తిరుగుతాడని ఎట్లుకుంటా చెప్పు? నువ్వు ఊకుంటేంది ఊకోకపోతే నాకేంది బావా? అంటే నేను ఏ పని చేసినా పర్మిషన్ తీసుకొని చేయాలా? ఎందుకు అంకిత ఈ రోడ్డు మీద గిట్లా చేస్తున్నావు? ఎవరైనా చూస్తే గలీజుకుంటది, ఇంటికి పోయి మాట్లాడుకుందాం పా. ఏంది సురేష్ అంత అట్లా మాట్లాడుతున్నావు? ఇక్కడ తప్పు చేస్తున్నామా? నార్మల్ గా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతున్నాం, సెన్స్ ఉందా నీకు? అరే సంతోష్ మంచి మరా చెప్తానా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అంకిత ఇంటికి వెళ్దామా? ఏంది బావా బాగా బెదిరిస్తాను? సంతోష్ వెళ్ళాడు, ఇక్కడే ఉంటాడు, అయితే ఏంది? నీకు మంచితనంగా చెప్తే అర్థమవుతుంది, నేను మామకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను. చెయ్యి బావా, నాన్నకే ఫోన్ చేయి, నేను తప్పు చేస్తున్నా, నేనే మాట్లాడతా. అరే ఎందుకు రానివేసి వాళ్ళ డాడీకి ఫోన్ చేసేప్పుడు అద్దు తీరా. చెప్పండి సురేష్, మా నాన్నగా, నేను మాట్లాడతా. సరే అంకిత, ఇప్పుడు నిన్ను ఏమన్నా తప్పు అవుతుంది. అరే నేను మా మామకు చెప్తేనే అప్పుడు దీని సంగతి ఇంట్లో తెలుస్తుంది. ఆవురా హలో అల్లుడు. మామ ఇక బస్ స్టాండ్ ట్యాంక్ దగ్గర ఉన్న అంకిత వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినో కలిసి ఇక్కడ వాంతో ముచ్చట పెడుతుంది, ఇంటికి రా అని చెప్పేసి అంత అసలే ఎత్తలేదు, వాని ముందే నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంటి బయటికి పోద్దన్న వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడద్దని చెప్పిన, కలవద్దని చెప్పిన, మరి మళ్ళీ గాడికచ్చి పోతే మాట్లాడుతుంది. చెప్తే అర్థం చేసుకుంటలేదు, నోటికి ఎంత అంతే మాట్లాడుతుంది. అల్లుడు ఒకసారి వీడియోకి ఫోన్ నేను మాట్లాడతా.
హలో నాన్న, బిడ్డ ఎవడా ఫ్రెండు బస్ స్టాండ్ ఏం చెప్తాను సంతు జస్ట్ నా ఫ్రెండ్, ఆయన కలిసిండు, ఇక్కడ మాట్లాడుతున్నాం, అందులో తప్పేముంది? బిడ్డ యానుంటే మన ఇంటికాడ మాట్లాడదాం కనుక రోడ్డు లేదు నువ్వు ఇంటికి రా. సరే నాన్న. సంతు మా నాన్న రమ్మంటున్నాడు, నేను ఇంటికి వెళ్తా, మనం రేపు కలుద్దాంలే. మళ్ళీ రేపు కలిసి ఏంది అంకిత? అరే సంతో, నీకు మంచి మాట చెప్తానా, నువ్వు కనుక మళ్ళీ నా మరదలతో కలిసినా మాట్లాడినట్టు నాకు గెలిచినా మాత్రం అస్సలు మంచిగా ఉండదు. బిడ్డ నీకు చెప్తే అర్థం లేదా రోడ్డు వాళ్ళతో కలిసి మాట్లాడేది? నాన్న చిన్న పని ఉండే కాలేజీకి సంబంధించింది, అందుకే అక్కడ కలిస్తే మాట్లాడినా. బిడ్డ యానుంటే మన ఇంట్లో చూసుకోవాలి, రోడ్డు మీద ఏందిరా? బాగా నేను అక్కడ చూసి ఇంటికి బాగున్నప్పుడు బాగా మాట ఇంటికి రాదా? అదే నాన్న, నీకు ఎంతసేపు బావ ఏమనుకుంటాడని బాగా ఆలోచన తప్ప నా ఆలోచన ఏం లేదు కదా. అవును బిడ్డ, రోడ్డు మీద బాగా ముందు ఎవరితో మాట్లాడుతుంటే ఎట్టుంటదిరా? నాన్న నేనే ఊర్లో పరువుపై పనులు చేస్తలేను, ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. బాగా ఎవరితో అమ్మాయితో తిరుగుతాను మాట్లాడుతాను, నువ్వు మస్తు బాధపడ్డావు. ఊళ్ళో రోడ్డు మీద ఎవరు అబ్బాయితో మాట్లాడతాను బాగా ఎంత బాధపడతారా? బిడ్డ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాయి, పండుకున్నావు చదువుకోక? ఏం లేదమ్మా, అన్వేష్ గురించి ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది. ఆయన గురించి నువ్వెందుకు బాధపడతావు బిడ్డ? నువ్వు మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకుంటావు అనుకుంటే నువ్వు గిట్లా చేస్తాను. అవునమ్మా, అనవసరంగా అన్వేష్ గురించి ఆలోచించి నా స్టడీస్ ని స్పాయిల్ చేసుకుంటాను. అవును బిడ్డ, ఆయన గురించి నీ చదువు ఎందుకు ఆగం చేసుకుంటావు? ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది, నువ్వు మంచిగా చదువుకో. సరే అమ్మా, నేను చదువుకుంటా. టీ దగ్గర బుక్స్ ఉన్నాయి, తీసుకురావా? హలో సురేష్, బాగున్నావా? ఓకే సంధ్య, బాగానే ఉన్నా, నువ్వు ఎట్లున్నావు? ఓకే, కానీ అన్వేష్ ఎట్టున్నాడు? ఎవడు అట్లా ఉన్నాడు సంధ్య, ఫోన్ చేసినావు ఎందుకు సంధ్య? రేపు ఎగ్జామ్ కదా, హాల్ టికెట్ తీసుకున్నాడు. అన్వేష్ సెంటర్ ఏడబడ్డదంట. ఏమో సంధ్య, మరి అన్వేషణ అయితే నాకేం చెప్పలేదు కదా. అవునా సురేష్, నువ్వైనా హాల్ టికెట్ తీసుకొని అన్వేష్ రేపు ఎట్లయినా ఎగ్జామ్ రాసేటట్టు చూడవా? సరే సంధ్య, నేను వెళ్ళి మన హాల్ టికెట్ తీసుకుని వస్తా, ఎగ్జామ్ కూడా నేనే తీసుకుని వెళ్తా. నువ్వు కూడా ఎగ్జామ్ మంచిగా రాయి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సురేష్. అన్వేష్ని కూడా మంచిగా రాయమని చెప్పు ఎగ్జామ్. ఓకే సంధ్య, బాయ్. బాయ్ సురేష్. అన్వేష్, హాల్ టికెట్ వచ్చినాయట, సెంటర్ ఎక్కడ పడుతుందిరా? ఏమరా సూరే, నేనేం చూసుకోలే. రేపు ఎగ్జామ్ పెట్టుకుని హాల్ టికెట్ తీసుకోవాలంటే ఏంద్రా? దాన్ని నెట్ షాప్ పోయి తీసుకుందాం హాల్ టికెట్. ఎందుకు రా హాల్ టికెట్? ఇప్పుడు నాకు ఎగ్జామ్ రాసే ఇంట్రెస్ట్ లేదురా అసలు. అరే ఎంతో కష్టపడి చదువుకున్నావురా, ఎందుకు ఇట్లా చేస్తానవురా? నువ్వు గవర్నమెంట్ జాబ్ కొడుతూనే రా, మీ మరదలకు నువ్వు అంటే ఏంటో తెలిసేది. అరే నీ గురించి కాదురా, మీ అమ్మ కోసం నువ్వు ఎగ్జామ్స్ రాయాలరా. నువ్వు ఎగ్జామ్స్ రాయాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, నువ్వు అంటే ఏంటో అందరికీ తెలియాలరా. దారా హాల్ టికెట్ తీసుకుందాం బా. ఇది హాల్ టికెట్, అది దాచిపెట్టు, రేపు ఎగ్జామ్ పోయేటప్పుడు ఇయ్యే అమ్మ. సరే బిడ్డ, రేపు ఎన్ని గంటల వరకు పోవాలి ఎగ్జామ్? రేపు పొద్దున్న 8 గంటల వరకే పోతామే, సూర్యగాడు వచ్చి తీసుకొని పోతా అన్నాడు. సరే బిడ్డ, ఇన్ని రోజుల కాంచి జరిగినాయని మర్చిపోయి మంచిగా రాయి పరీక్షలు. ఏమోనే అమ్మ, ఇక నేను చేసే ప్రయత్నం అయితే చేస్తేనే, ఇక ఆ తర్వాత మొత్తం అది దేవుందయ్యా. నువ్వు అవన్నీ ఏం ఆలోచించకు బిడ్డ, నువ్వు జాబ్ తెచ్చుకుంటేనే నీ ఇల్లు అన్నది వరకు తెలుస్తుంది అప్పుడు. సరేనే అమ్మ, ఆ బల్ల మీద బుక్స్ ఉన్నాయి, తీసుకురాపోయా అమ్మ, కొంచెం చదువుకుంటే. బిడ్డ బావకు రేపు ఎగ్జామ్ ఉన్నా కదా, బావులు ఇంటికి పోయి కలిసేద్దామా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? బావకి ఎగ్జామ్ ఉంటే మనం పోయి ఎందుకు కలవాలి? బిడ్డ ఇన్ని రోజులు సంది ఈ గొడవలు చేయడానికి బావ ఏం చేయండో ఏం కథ. ఈ ఎగ్జామ్ ముందు బావం కలితే ఆ టెన్షన్ పోయి కొంచెం ఫ్రెష్ అయ్యి మైండ్ మంచిగా రాస్తారు కదా సార్ ఎగ్జామ్. ఇప్పుడు పోయి నేను కలిసిండు అనుకో, రేపటి జాబ్ వస్తుంది, జాబ్ వచ్చినప్పుడు నన్ను పెళ్లి చేసుకో అంటాడు. ఇష్టం లేదని ఇష్టం లేనట్టే ఉండాలిగా, నేను ఎందుకు పోయి కలుస్తా? బిడ్డ నువ్వు పెళ్లి చేసుకుంటేంది చేసుకోకుండేదిరా, మన అక్కేనే అల్లుడేనేమో రక్త సంబంధం కదా, పోయి కలిసేద్దాంపా. అబ్బా నీకు చెప్తే అర్థం కాదా నాన్న? నువ్వు పోతే పో, లేకపోతే లేదు, అంతేగా నా నొర్రియకు. అమ్మా, ఇక నేను వెళ్ళి ఎగ్జామ్ రాసొస్తా. ఓకే బిడ్డ, నువ్వేం టెన్షన్ పడకు, ఎగ్జామ్ మంచిగా రాసిరా. సరే అమ్మా. అన్వేష్ వెళ్దామారా? వెళ్దాం రా అమ్మా, ఇక హాల్ టికెట్ తీసుకొని రావానే. సరే అమ్మా, నేను వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తా. సరే బిడ్డ, పరీక్షలు అయితే మంచిగా రాయి, రాసే ముందు ఏం ఆలోచించకు. సరేనా అమ్మా, నువ్వు నా గురించి ఏం ఆలోచించకు, నేను మంచిగానే రాసి వస్తా. బాయ్. సురేష్ నిమ్మలంగా పోయి రాండి బిడ్డ. సరే అమ్మా, నువ్వేం రంది పడకు, నేను నిమ్మలంగా పోయి నిమ్మలంగా తీసుకుని వస్తాను, నువ్వైతే గోళ్ళు వేసుకో. అరే సురేష్, సంజయేంద్రకి ఇప్పుడు ఫోన్ చేస్తాంది. అరే ఎగ్జామ్కి వెళ్తాను వెళ్తలేదు అని ఫోన్ చేస్తాను కావచ్చురా, మాట్లాడరా ఇప్పుడైనా ఎత్తి. ఓకేరా. హలో సంధ్య. అన్వేష్ ఎక్కడున్నావు? ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావా? అవును సంధ్య, నేను సురేష్ గారు ఇప్పుడే వెళ్తున్నాము, నువ్వు వెళ్తున్నావా? నేను కూడా ఇప్పుడే స్టార్ట్ అయినా. అన్వేష్ మంచిగా రాయి మరి, ఆల్ ద బెస్ట్. ఓకే సంధ్య, థ్యాంక్ యూ. నువ్వు కూడా ఎగ్జామ్ మంచిగా రాయి, ఆల్ ది బెస్ట్. ఓకే అన్వేష్, థ్యాంక్ యూ. అరే కాకా, ఇలా గవర్నమెంట్ ఎగ్జామ్ కదా, వాళ్ళ బావ ఎగ్జామ్ రాయడానికి పోతారు కావచ్చు, ఈ పిల్ల కొద్దిగా ఉంటుంది, ఫోన్ చేయకపోయినావు? మొన్న వాళ్ళ బావ వచ్చి ఇష్యూ చేసిండు యారా, అందుకే నాతో సరిగా మాట్లాడతలేదు. సరే కానీ ఇలా ఖాళీగానే ఉంటాయి యారా, ఒకసారి ఫోన్ చేసి చూడు ఒకసారి. సరేరా. హలో
సంతోష్. అంకిత బతికే ఉన్నావా? ఫోన్లో మెసేజ్లు ఏం చెప్పాలి సంతు, మా ఇంట్లో నాకైతే రోజు బావ గురించి టార్చర్ బాగా అవుతుంది. ఓ ఇంకా మీ ఆ లొల్లు ఒడవలే? మీ బావకి గవర్నమెంట్ ఎగ్జామ్ కదా, పోలేదా? ఏమో ఆయన పోయిండో పోలేదు నాకేం తెలుసు. ఆయన గురించి నేను పట్టించుకోవట్లేదు. ఆయన రాస్తేంది రాయకపోతే నాకేంది. మంచి పని చేసినావు కానీ మనం ఎప్పుడు కలుద్దాం మరి? కలుద్దాం సంతు, నాకు కూడా ఇంట్లో మస్తు బోర్ కొడుతుంది. కానీ మనం ఊర్లో కలవడం కంటే సిటీలో కలవడం బెటర్ కదా. నీ ఇష్టం, నాదేమున్నది. ఊర్లో అంటే ఊర్లో కలుద్దాం, సిటీలో అంటే సిటీ కలుద్దాం. మనం ఊర్లో కలిసింది ఎవరైనా చూసి నాన్నకు చెప్పిల్లనుకో, నాన్న నా మీద సీరియస్ అవుతాడు. అందుకే బయట కలుద్దాం. సరే అంకిత, నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా నాకు ఫోన్ చేయి, కలుద్దాం. ఓకే సంతు. ఇంకేంటి బిడ్డ ఎగ్జామ్ ఎట్లా రాసినావు? బాగానే రాసిన అమ్మా. సరే బిడ్డ అన్నం వేసుకొని వస్తే ఇంట్లోకి రా.